బీఆర్ఎస్ తొలి జాబితాను ప్రకటించడంతోనే సీఎం కేసీఆర్ ఓటమి ఖరారైందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సిట్టింగులను మార్చడంతోనే సంపూర్ణ ఓటమి తథ్యమైందని చెప్పారు. ఇక రాజకీయ అనుభవజ్ఞులైన షబీర్ అలీపై పోటీ అంటే కేసీఆర్కు సవాలని చెప్పారు. ఇక గజ్వేల్లో గెలవలేనని భావించే కామారెడ్డిలో పోటీ చేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారని ఎద్దేవా చేశారు. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులు ఖరారు చేసే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని కూడా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పత్రికలలో ప్రసార సాధనాలలో ఈ రోజు 12:03 చాలా మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో చంద్రశేఖరరావు గారు వారి అభ్యర్థుల యొక్క లిస్టు ప్రకటిస్తారని అన్ని టీవీలు పేపర్లు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినాయి. అందరూ నిజమే అనుకొని టీవీలకు అతుక్కొని చూస్తుంటే సరిగ్గా 12:03 నిన్నమన్న లిక్కర్ షాప్లకు ఇచ్చిన లైసెన్సులు 12:03 లక్కీ డ్రా తీయడం మొదలుపెట్టింది. అంటే చంద్రశేఖరరావు గారికి అత్యంత ఇష్టమైన లిక్కర్ షాప్ల యొక్క కేటాయింపులు 12:03 ఈ రోజు ప్రసారం చేసిండ్రు, పని మొదలు పెట్టిండ్రు. అంటే చంద్రశేఖరరావు గారి ప్రాధాన్యతను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను కొల్లగొట్టి 12 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ కూడా తాగుబోతులుగా తయారు చేసి పార్టీ జెండాలు మోసే కిరాయి మనుషులుగా ఉత్పత్తి చేసే కర్మ